ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి అండగా నిలబడుతున్న జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులను పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ వెంకటరమణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అభినందించారు. గుడ్లూరు మండలం చిమిడిదాపాలెం గ్రామానికి చెందిన అల్లూరి సుమంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై వెంకటరమణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు హాస్పిటల్లో ఉన్న అల్లూరి సుమంత్ని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున 40,000, గుడ్లూరి యశ్వంత్ సాయితేజ ట్రస్ట్ తరఫున 65,000, మొత్తం 1,15,000 రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు ఏసీబీ అధికారి కమ్మరపల్లి కిరణ్ కుమార్, డాక్టర్ సీతారామయ్య అందజేశారు. ఈ సాయానికి తోడు తన వంతుగా మరో 25,000 అందజేస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో విశ్వబ్రాహ్మణ సంఘానికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. వైద్య ఖర్చులో రాయితీ ఇస్తామని సుమన్ కుటుంబ సభ్యులకు డాక్టర్ సీతారామయ్య భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిన్నపల్లి శ్రీనివాసరావు, అద్దంకి అజయ్, నరసరావుపేట సిఐ ముళ్లపూడి రాజా, సంఘం నాయకులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం సుమన్ అనే బాబు యాక్సిడెంట్ అయ్యి ఎస్డిహెచ్ తోటి, అంటే సబ్డ్యూరల్ హెమటోమా హెడ్ ఇంజరీ జరిగి, అట్లానే డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ జరిగి మన హాస్పిటల్లో గత 10 రోజుల నుంచి వైద్యం తీసుకుంటా ఉన్నారు. కొంతవరకు రికవర్ అయ్యారు. తర్వాత ఈరోజు మన విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో వారికి కొంత వైద్య సహాయానికి జరుగుతున్నటువంటి ఆ ఖర్చులు నిమిత్తం కొంత సహాయం చేయడానికి వారు అంగీకరించి, అలాగే మన ఏసీపీ కిరణ్ కుమార్ గారు, మన ప్రకాశం జిల్లా వాస్తవ్యులు, అట్లానే మనం అంటే మా హాస్పిటల్ సైడ్ నుంచి కూడా రేపు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా మనం ఎంతో కొంత మనం తగ్గించి ఖర్చులు అంటే డెఫినెట్గా మా హాస్పిటల్ నుంచి కొంత హెల్ప్ చేసేదానికి మేము కూడా మా సాయశక్తిలో కృషి చేస్తాం. అట్లనే యాక్సిడెంట్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి ఈ మధ్య. దాని మీద కూడా కొంత ప్రజలు తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మంచిది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ మీ, అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ మధ్యకాలంలో అల్లూరు సుమంత్ అనే అబ్బాయి ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ కేసులో అతను సివియర్ ఇంజరీస్తో బ్రెయిన్లో ప్రమాదం ఏర్పడడం వల్ల ఇక్కడ వెంకటరమణ నర్సింగ్ హోమ్లో చేర్పించడం జరిగింది కొద్ది రోజుల క్రితము. అతని వైద్య ఖర్చు నిమిత్తము ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఒక 60,000, అలాగే అజయ్ కుమార్ ట్రస్ట్ తరఫున ఒక 40,000 వాళ్ళు వైద్య సహాయానికి ఖర్చుల నిమిత్తము వాళ్ళు 1,05,000 రూపాయలు ఈరోజు డాక్టర్ సీతారామయ్య గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా ఆ అబ్బాయి తల్లికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మా కుటుంబం తరపు నుంచి నాన్నగారు డాక్టర్ తిరుమలాచారి గారి పేరు మీద ఒక 25,000 రూపాయలు అనౌన్స్ చేశాను. ఆ 25,000 రూపాయలు కూడా రేపు సోమవారం పంపించి ఏర్పాటు చేస్తాను.